సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇంతకు ముందు మన ఛానల్లో కొత్త పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని ఒక వీడియో అయితే చేశాం కదండి. సో అందులో ఏంటంటే మనకి ముందుగా ఒక డేట్ అయితే ఇచ్చారు, ఈ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలని. సో ఇప్పుడు ఏంటంటే ఆ డేట్ అయితే తీసేయడం జరిగిందండి. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది తెలంగాణ మొత్తం అయితే ఇంకా అమలు చేయలేదు. కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే దీని అయితే ప్రాసెస్ మొదలు పెట్టారు. సో మీ డిస్టిక్లో ఇంకా ఓపెన్ అయిందో లేదో, పత్రాలు తీసుకుంటున్నారో లేదో పింఛన్ కోసం అనేది మీరైతే కామెంట్ చేయండి కింద. సో అది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అయితే సూర్యాపేట డిస్టిక్ మరి కొన్ని డిస్టిక్లలో అయితే తీసుకోవడం జరిగిందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆల్రెడీ సూర్యాపేట డిస్టిక్లో కొత్త పింఛన్ల కోసం అయితే అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సో నేను మళ్ళీ దాని కన్ఫర్మేషన్ కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి నేను కొత్త పింఛన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్, చూసుకోండి. సో ఎవరైతే వృద్ధాప్య పింఛన్ కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ వచ్చేసి 58 సంవత్సరాలు నిండి ఉండాలి. 58 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రమే మీరు అర్హులు అవుతారు కొత్త పింఛన్ల కోసం. సో కొత్త పింఛన్లకి, వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలంటే, సో వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డ్, అలాగే ఓటర్ కార్డ్, బ్యాంకు పాస్బుక్, పాస్ ఫోటో, అలాగే రేషన్ కార్డ్. సో ఈ 5 డాక్యుమెంట్లు అయితే మీరు మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ కానీ లేదా గ్రామ పంచాయతీ ఆఫీసులో మీరైతే సమర్పించాల్సి ఉంటుంది. సో ఇది వృద్ధాప్య పింఛన్కి సంబంధించిన డాక్యుమెంట్లు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వితంతు పింఛన్ అండి. సో ఎవరైతే భర్త చనిపోయి సింగిల్ ఆడవాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం వితంతు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, పాస్ ఫోటో, రేషన్ కార్డ్, అలాగే హస్బెండ్కి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అండి. డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్లో. సో ఈ డాక్యుమెంట్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీరు జీరాక్స్ అయితే తీసి మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదండి. ప్రస్తుతం మొత్తం కూడా ఆఫ్లైన్ అప్లికేషన్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో మీ సేవలో కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆన్లైన్లో అయితే ప్రస్తుతానికి మనకి తీసుకోవడం లేదు. అలాగే నెక్స్ట్ మన అంగవైకల్య పింఛన్ అండి. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో సో వాళ్ళకి కూడా కొత్త పింఛన్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే ఒక పాస్ ఫోటో, రేషన్ కార్డ్, దాంతో పాటే మీకు సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో సదరన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా పర్లేదు, ఐడి కార్డు. సో ఈ రెండు ఉంటాయి, సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే ఐడి కార్డు రెండు ఉంటాయి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్కి. సో ఆ రెండు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్లో. దాంతోపాటే ఈసారి కొత్తగా మనకి గీత కార్మికుల కోసం కూడా పింఛన్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో గీత కార్మికులు అంటే ఎవరైతే తాడి చెట్ల మీద కళ్ళు తీస్తూ ఉంటారో సో వాళ్ళని గీత కార్మికులు అయితే అంటాం. సో వారి కోసం అయితే మనకి పింఛన్ అయితే ఈసారి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, అలాగే పాస్ ఫోటో, దాంతోపాటు రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు గీత కార్మికులు అన్నట్టుగా ఏదైనా ఒక సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఏంటనేది మీ లోకల్లో ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే దాన్ని అయితే తెలుసుకుని మీరైతే సబ్మిట్ చేయండి. సో కంపల్సరీ మీరు గీత కార్మికులు అన్నట్టుగా సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్లు అన్నీ చెప్పానో ఇవన్నీ తీసుకొని మీరు విలేజ్ అయితే గ్రామ పంచాయతీ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. మీది మండలం అయితే కనుక మున్సిపాలిటీ ఆఫీస్లో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అర్హులందరినీ కూడా ఫిల్టర్ చేసిన తర్వాత త్వరలోనే కొత్త తేదీ ప్రకటిస్తారు. సో ఆ రోజున అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే లిస్టులో ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకైతే కొత్త పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం, సో వాళ్ళైతే వెంటనే త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది అయితే ఇప్పటివరకు ఇంకా ఏం ప్రవేశపెట్టలేదు. త్వరలోనే అన్ని జిల్లాల్లో మేమైతే తీసుకొస్తున్నామని అయితే ప్రభుత్వం చెప్తుంది. సో కంపల్సరీ మీ జిల్లాలో కనుక ఓపెన్ అయి ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో త్వరగా అప్లై చేసుకొని అయితే చెప్పండి.